మామూలుగా క్రిస్మస్ అంటేనే లోకానికి పండగ. ఆమేన్, హల్లెలూయా. లోకానికి పండగ. అందుకే ఎవరైనా పుట్టినరోజుకి వాళ్ళు డ్రెస్ వేసుకుని మిగతా వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు. కానీ యేసుక్రీస్తు పుట్టినరోజుకి మాత్రము ఆయన ఏమి తీసుకోకుండా అందరికి గుడ్లు ఇస్తా ఉంటున్నాడు. ఆమేన్. అందరూ వేస్తారా లేదా? క్రిస్మస్ కి వేస్తారా లేదా? అవుతుందా? ఆమేన్, హల్లెలూయా. పుట్టినరోజుకి వాళ్ళు వేసుకోవాలి, కానీ దేవాది దేవుడు ఆయన దేవుడు కాబట్టి ప్రపంచం పూర్తిగా ఎవరెవరైతే ఆయన పిల్లలు ఉంటున్నారో వారందరికీ ఆయన పట్ల సమర్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ అంటే గుర్తొచ్చేటువంటి క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు? క్రిస్మస్ లో గుర్తొచ్చేటువంటి వాళ్ళు స్టార్. ఫస్ట్ స్టారేనా? దానికి ముందు ఎవరు లేరా? చెప్పాలి. దేవుని యొక్క దూతలు, మళ్ళీ సరే ఫస్ట్ స్టారు దేవుని దూతలు, మళ్ళీ జ్ఞానులు, గొల్లోళ్ళు, అంతేనా? మరియా, 5 రోజులు మరియా వస్తుంది. యేసుక్రీస్తు మరి కడుపులో ఉంటాడు 5 రోజులు. సరే మరియా, మళ్ళీ యోసేపు, సరే ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. సరే బాగా గుర్తుంచుకోనండి. యోసేపు తర్వాత మరియా, తర్వాత జకరియా తర్వాత ఎలిజబెత్ తర్వాత దేవుని యొక్క దూతలు తర్వాత ఎవరు వస్తున్నారంటే నక్షత్రాలు వస్తున్నాయి. ఆ తర్వాత జ్ఞానులు వస్తున్నారు. ఆ తర్వాత ఎవరు? హేరోదు రాజు, గొర్రెల కాపరులు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయంలో అంటే ఈ క్రిస్మస్ లో నుండి మనము ఏమి నేర్చుకోవాలనేటువంటి విషయం మాత్రమే ఈ రోజు చెప్పి ముగించేస్తాం. ఎందుకంటే ఆ రోజు ఇలాంటి విషయాలు మనము మాట్లాడలేము. ఆమేన్. ఆ రోజు గాస్పెల్ మాత్రమే చెప్పి పంపిస్తాం, కానీ ఈ రోజు దాంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి, దాని వల్ల మనకి ఏం దేవుడు నేర్పించాలని ఈ యొక్క సంఘటన తీసుకొని వచ్చి బైబిల్లో ఉంచుతున్నాడని మనం చూడబోతుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క చంద్రమండలంలో అడుగు పెట్టినటువంటి ఫస్ట్ అడుగు పెట్టినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అతను వచ్చి చంద్రమండలంలో అడుగు పెట్టేసి దిగి వచ్చినప్పుడు, మళ్ళీ వారి దేశానికి వచ్చినప్పుడు విలేకరులో ఆ యొక్క న్యూస్ పేపర్ వాళ్ళు మైక్ ఇచ్చి, మీరు అంత దూరం వెళ్ళొచ్చారు కదా, మీ యొక్క స్పందన ఏంటి, మీరు ఏ విధంగా ఫీల్ అవుతా ఉంటున్నారు అని అడిగినప్పుడు ఆ యొక్క నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏమని చెప్పాడంటే, ఆయన అన్నాడంట, నేను చంద్రమండలంలో అడుగు పెట్టడం గొప్ప విషయం అయితే కాదు, కానీ నా కోసం దేవాది దేవుడు భూమికి రావడమే గొప్ప విషయం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పగలుగుతాను, ఖచ్చితంగా చెప్పగలుగుతా. అదేంటో తెలిసిన ఒకే నేను ఒక్కడే ఈ భూమి మీద కానీ పుట్టునుంటే ఈ ఒక్కని కోసం కూడా దేవాది దేవుడు దిగి వచ్చేటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వచ్చి అంత ప్రేమ కలిగినటువంటి వాడు. సరే ఓకే, వాక్యం మనం చదువుదాము. ఫస్ట్ ఎవరున్నారంటే అన్నిట్లో ఫస్ట్ ఎవరు? ఎలిజబెత్, మరియా, జకరియా అంటే లూకా సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే వాళ్ళు అంటున్నారు. సరే ఓకే, ఫస్ట్ వచ్చి మనము ఎవరి గురించి చూద్దామంటే యోసేపు గురించి చూద్దాం. ఒకసారి తీసామా? మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 18వ వాక్యం ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియు యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన ఓకే ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచిస్తూ ఉండగా ప్రభుదూత ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది
పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. యోసేపు నీతిమంతుడు అని రాయబడతా ఉంది బైబిల్లో. ఫస్ట్ మొట్టమొదటిసారిగా కొత్త నిబంధన వచ్చినప్పుడు రాయబడినటువంటి నీతిమంతుడు ఎవరంటే యోసేపుని గురించి ఉంటున్నది. ఆమేన్. హల్లెలూయా. యోసేపు అంటున్నాడు, దేవదూత యోసేపు దగ్గరకు వచ్చి మాట్లాడేటువంటి సందర్భము, యోసేపు తలంచుకుంటుంటున్నాడు. ఏమనంటే ఆమె ప్రదానం చేయబడింది. మరియకు యోసేపుకు నిశ్చితార్థం మాత్రమే జరిగింది. జరిగిన వెంటనే ఆమె గర్భవతి అని ఎవరికి తెలిసిందంటే యోసేపుకి తెలిసింది. ఆమె గర్భవతి అని ఎప్పుడైతే యోసేపుకి తెలిసిందో అక్కడ రాయబడతా ఉంది, అతడు నీతిమంతుడు అంట. ఆమె ఒక మనిషి నీతిమంతుడు అని అనిపించడానికి, ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉండటానికి ఈ యొక్క యోసేపుని చాలా చూసినట్లయితే చాలా నేర్చుకోవచ్చు యోసేపు దగ్గర నుంచి. ఆమె నీతిమంతుడు అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ప్రతిదినము మోకరించి ప్రార్థన చేస్తున్నాడా? చేయలేదు. ప్రార్థన చేస్తాడు కదా నీతిమంతుడు అవుతాడు, అవునా కదా? కానీ యోసేపు ప్రార్థన చేసినట్టుందా? లేదు. రెండవదిగా అభిషేకంలో నింపబడి ఎగురు దొక్కుతా ఉన్నాడా? లేదు. కానీ నీతిమంతుడని యోసేపుని సూచిస్తా ఉంది. నీతిమంతుడు అనేటువంటి వాడు ఫస్ట్ ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఏమనంటే ఆమెని అవమాన పరచకూడదు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యోసేపు అనుకోని ఉండొచ్చు, ఏమనంటే తప్పు చేసిందేమో, ఎవరితోనా తప్పు చేసిందేమో, గర్భాన్ని తెచ్చుకొని ఉంది, ఈ విధంగా జరుగుతుందేమో, ఈ విధంగా కడుపులో బిడ్డను మోస్తా ఉంటున్నది, అందువల్ల వచ్చి ఈమెను ఏం చేయకూడదు అంటే నేను బయట తీసుకొని వెళ్ళి అవమాన పరచకూడదు. ఆమె అవమాన పరిచేటువంటి వాడు ఎప్పుడు కానీ నీతిమంతుడు అయ్యేదానికి అవకాశము లేనే లేదు. నీతిమంతుడు అనేటువంటి వాడు అవమానపరచకుండా తను తాను ఏం చేసుకుంటున్నాడంటే నైస్ గా ఆమె దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తా ఉంటున్నాడు. ఆమె ఒక యోసేపుకి తెలిస్తేనే విడిపోవాలని దూరంగా వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఎంతమందికి తెలుస్తుందో నాకైతే తెలియదు, కానీ ఎంతమంది మరిన్ని కాలు ఉంచినారేమో నాకైతే తెలియదు, కానీ ఎంతమందికి తెలిసిందో లేదో నాకైతే తెలియదు, కానీ యోసేపుకు మాత్రము క్లియర్ గా తెలిసిపోయింది. ఆమె హల్లెలూయా. యోసేపు ఫస్ట్ ఆమెని అవమానపరచాలని ఆలోచించలేదంట. ఏ యొక్క వ్యక్తి కానీ నీ దగ్గర ఎప్పుడైతే పాపము లేదా ఏదో ఒక తప్పు జరిగిస్తా ఉంటున్నారో, జరిగిన తప్పు నీకు ఎప్పుడైతే తెలుస్తుందో వారు తనిగా ఉండేటప్పుడు పోయి హెచ్చరించాలి. లేదా తనిగా ఉండేటప్పుడు రైట్ నువ్వు చేసేది మంచిది కాదు, తనిగా ఉండేటప్పుడు హెచ్చరించాలి. లేదా ఆ మాటనే విడిచిపెట్టి అవమానపరచకూడదంట. వారిని 10 మందిలో నిలబెట్టి నువ్వు ఈ తప్పు చేసినావు. హల్లెలూయా. అందుకే చాలా ప్రవక్తలు నేను చూస్తున్నాను, ప్రవక్తలు మాట్లాడేటప్పుడు పాపం చేసినటువంటి పాపాన్ని మాట్లాడు. ప్రవచనం వచ్చేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఏమనంటే ఒక తల మీద చేయబెట్టేటప్పుడు వీడు ఏం తప్పులు చేశాడు తెలుస్తుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తనిగా ఉండేటప్పుడు, నువ్వు కూర్చొని మోకరించేటప్పుడు, లేదా నువ్వు ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధిలో నిలబడుతున్నావో ఆ స్థలంలో నీ యొక్క పాపాలను చెప్పి అప్పగించేలా చేస్తారు. కానీ 10 మందిలో ఈ యొక్క పాపాలన్నింటినీ ఎత్తి చూపించేవారు దేవుడు కానే కాదు. ఆయన ఏమంటున్నాడంటే ఆయన నీతిమంతుడు కనుక ఆ యొక్క మరియను వచ్చి అవమానపరచడానికి ఆయనకి మనసు లేకుండా పోయింది. మనసు లేదు, కానీ రహస్యంగా వదిలి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుడు అనేటువంటి వాడు ఎవరిని అవమానపరచడు. ఆమేన్. నీ జీవితంలో ఎవరినైతే నువ్వు అవమానపరిచుంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవరి దగ్గరైతే అవమానం నువ్వు పొందున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక మీదట ప్రభువా నేను ఎవరిని అవమానము చేయను, అవమాన పరచును. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అవమానపరుచుంటున్నావో నువ్వు నీతిమంతుడిగా ఉండేదానికి యోగ్యుడవు కానే కావు. హల్లెలూయా. నీ ప్రతివానితో అంటే నీతో కూడా ఉండేవాడితో ఏదైనా సమస్య వస్తే నువ్వేం చేయాలని బైబిల్ ఏం సెలవిస్తుందంటే వాని దగ్గరికి వెళ్ళి అప్పుడు ఒప్పుకోలు చేయమంటాడు. వానికి ఏదైనా విరోధమైనటువంటి మాటలు కానీ కార్యాలు కానీ జరిగినట్లయితే వాని దగ్గరికి వెళ్ళి నువ్వు వచ్చి ఒప్పుకోలు చేయమంటున్నాడు. కానీ నీతిమంతుడు అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడు అంటే సరి చేసుకుంటున్నాడు. వేరే వారిని నువ్వు ఎప్పుడైతే
నీచంగా మాట్లాడేది, వేరే వాళ్ళని ఎప్పుడైతే కష్టపడేటట్టు మాట్లాడేది, వేరే వాళ్ళతో ఎప్పుడైతే నువ్వు గొడవలు వేస్తూ ఉంటున్నావో, వేరే వాళ్ళతో నువ్వు ఎప్పుడైతే మంచి సంబంధం కలిగి ఉండకుండా ఉంటావో, అప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉండటానికి అర్హత లేనే లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు ఏం చేస్తాడంటే బాగా గుర్తుంచుకోవాలి. ఎవరైతే నీతిమంతుడు ప్రార్థన చేసేవాడు కాదు, వాక్యాన్ని ధ్యానించేవాడు కాదు, పొలి దండాలు పెట్టేటువంటి వాడు కాదు, వాళ్ళ యొక్క మనస్సును ఇతరుల మీద ఆనించకుండా, వారిని కించపరచకుండా, వాళ్ళని బాధగా పెట్టకుండా ఎవరైతే ఉంటున్నాడో వాడే నీతిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపుకి ఇచ్చినటువంటి అదే నీతి దేవుడు ఈ రోజు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్ చెప్పినటువంటి వాళ్ళందరి మీద యొక్క కార్యం ఫలించును గాక. సరే, తర్వాత చూద్దాము. తర్వాత యోసేపు వచ్చి మరియకు ప్రదానం చేయబడినప్పుడు మరియ దగ్గర జరిగినటువంటి విషయము, ఆమె గర్భము ధరిస్తా ఉంది. గర్భం వచ్చి ఎవరి వల్ల? చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి అట్లా కంటిన్యూ చదువుతాం. 6వ నెలలో గాబ్రియేలు అనేటువంటి దేవదూత గలిలయలోని నజరేతు అనేటువంటి ఊరిలో దావీదు వంశస్థుడైనటువంటి యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేత పంపబడెను. తర్వాత ఆ కన్యక పేరు అందరూ నోట్ తెరిచినప్పుడు ఆ కన్యక పేరు మరియా. మరియా అంటే కృప పొందిందని అర్థం. మరియా అంటే కృప పొందిందని అర్థం. మరియా దగ్గరికి ఆ యొక్క దేవుని యొక్క దూత వచ్చి నిలబడతా ఉంటున్నాడు. 2 విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఒక విషయం అడిగేటప్పుడు నోరు మూసేయని దేవుని యొక్క దూత మాట్లాడినాడు. రెండో విషయం మాట్లాడేటప్పుడు ఆ మాట లేకుండా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటున్నాడు, దాని గురించి వివరిస్తా ఉంటున్నాడు. ఆమేన్. దాని తర్వాత వాక్యం చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తులారా మీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమేన్. ఒక నిమిషం, ఈ యొక్క మాట ఇందాక ఆరాధన చేసేటప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినాడు. ఏంటి ప్రభువా, మొట్టమొదటి అధ్యాయం స్టార్ట్ అవుతా ఉంది, ఏది సువార్త ప్రారంభిస్తా ఉంది, అక్కడ మరి దగ్గర మాట్లాడుతూ ఉంటున్నావు. దయ కలిగినటువంటి, దయ పొందినటువంటి దానా అంటే దేవుని యొక్క దయ పొందినటువంటి దానా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ప్రభువా అక్కడ మాత్రం దయను చూపించావు, అది ఆడవారి మీద ఎందుకు చూపించావు? రైటా? ఇదే విధంగా ఎవరు జకర్యా వెళ్ళి దేవుని యొక్క మందిరంలో నిలబడి ధూపార్పణ చేసేటప్పుడు దేవుని యొక్క దూత వచ్చి నిలబడేటప్పుడు వాడు అడుగుతాడు, ఇది ఎట్లా జరుగుతుంది? నాకు వయసు అయిపోయింది, భార్యకు వయసు అయిపోయింది, ఇది ఎట్లా జరుగుతుందంటే ఇది జరిగేంత వరకు నువ్వేమైపోతావు? అందుకే ముసలాలు మాట్లాడకూడదు అనేది, మాట్లాడితే ఇలాంటి సమస్యలు వస్తాయి. సరే, హల్లెలూయా. దయ పొందిన దానాన్ని అక్కడ మాట్లాడవలసినటువంటి అవసరత ఏముంది ప్రభు అనేటప్పుడు దేవుడు చాలా చక్కగా అన్నాడు. ఏంటో తెలిసిన దయ పొందిన దానాన్ని మరియను చూసి మాట్లాడి ఎందుకు ఆ మాట అన్నాడంటే, అందుకే స్త్రీలంటే ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది దేవుని దగ్గర. హల్లెలూయా. స్త్రీల గురించి మాట్లాడుతున్నా, గొప్పగా చెప్పేటప్పుడు అన్నది చేయండి, వాళ్ళు మీకు కొట్టారా? సరే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయని కావాలంటే నువ్వే పట్టుకోవాలి. అదే నిలబడి గాలి పెరిగితే ఆహా నవ్వుతారా? లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, అందరూ. కానీ అది కాదు. కానీ సరే, వాక్యంలో అనుకుందాం. ఆమెను చూసి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు తెలిసిన? ఎక్కడైతే ఆదామవ్వలు చేసినప్పుడు అవ్వైతే ఏ కృపనైతే కోల్పోయిందో అదే కృపను మరి దేవుడు ఇస్తా ఉంటున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు అంటున్నాడు, నీ ఏవైతే కృప అయితే కోల్పోతూ ఉంటున్నావో ఆ కృపను తిరిగి ఆయన నీకు ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అది క్రిస్మస్ రోజులో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది నీకు మాత్రమే కాదు, అందరికీ దేవుడు దయచేస్తున్నాడు. నువ్వు కోల్పోయినటువంటి కృపను తిరిగి దేవుడు నీకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమె దగ్గరికి వెళ్ళి కృప పొందిన నీకు అంటున్నాడు ఏమనంటే, నీకు ఒక బిడ్డను నేను నీకు దయచేస్తాను, అది దేవుని వలన
కలిగింది కాదు. ఆమేన్. ఒక్కసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వాక్యం మాత్రం ఒక్క చదవండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన, అందరూ చెప్పండి, క్రీస్తు అనబడిన, గట్టిగా క్రీస్తు అనబడిన. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఒక వాక్యము, ఆ యొక్క ఎక్కడ యాకోబు దగ్గర నుంచి ఎవరిని కనిందంట? యోసేపును కనీను. యోసేపును కనీననుంది. యేసుక్రీస్తు కాడికి వచ్చేసరికి ఆమె యందు పుట్టెననుంది. ఆమేన్. కనిన దానికి పుట్టిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆమేన్. హల్లెలూయా. సరే, కనిన దానికి పుట్టిన దానికి వ్యత్యాసం ఏంటి? డిఫరెన్స్ ఏంటి? సరే, కనీను అని ఆ యొక్క ఎక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి ఆ 16-17 అధ్యాయాలు ఆ వాక్యం వరకు కనీను అని వస్తా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు కాడికి వచ్చేసరికి పుట్టెనను వచ్చి ఉంటుంది. అది ఎందుకో తెలిసినా, కనెను అనేటప్పుడు భార్యాభర్తలు కలిసి కనేటువంటిది కనెను అని ఉంటుంది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన సింగల్ గా నుంచి బయట వచ్చినటువంటి వాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, అందుకే పుట్టెను అని ఉంటుంది. ఏమనంటే పుట్టెను అంటే ఇద్దరి యొక్క సహకారం లేకుండానే ఆయన పుట్టినటువంటి వాడు. ఒకే ఒక స్త్రీ కడుపులో నుంచి బయట వచ్చినటువంటి ఏకైక పరిశుద్ధుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. సరే, ఓకే. ఆ దగ్గరికి వచ్చి ఆ గాబ్రియేలు దూత ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు దయ కలుగుతుంది, పరిశుద్ధాత్మ ఆమె అంటుంది. ఏమనంటే నేను పురుషుణ్ణి ఎరుగినటువంటి స్త్రీనే, పురుషుని యొక్క ముఖం నాకు తెలియదే, పురుషుడు ఎట్లా ఆయనతో కూడా సంబంధం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం నాకైతే తెలియదే. ఆమేన్. తెలియదే అనేటప్పుడు దేవుడు దాన్ని తెలియపరుస్తా ఉంటున్నాడు. ఆమేన్. దేవుడి దగ్గర ఏదైతే తెలియదే అనేసి నువ్వు అంటున్నావో, అయ్యో ఇది తెలియదే, ఈ యొక్క విషయంలో నాకు ఏ యొక్క దారి లేకుండా పోతా ఉంది, ఈ యొక్క విషయంలో నేను ముందడుగు వేయలేకుండా పోతున్నానే అని ఏదైతే నువ్వు అనుకుంటూ ఉంటున్నావో ఆ దాంట్లో దేవుడు నీకు తెలియపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆమేన్. అది ఏ విషయమైనా ఉంది, దేవుడు నీకు తెలియపరిచేటువంటి వాడు. ఆమేన్. చూడండి, ఆ మనింది, నేను పురుషుని ఎరిగినటువంటి స్త్రీనే, నాకెలా ఇది జరుగుతుంది, నాకెలా ఇది జరుగుతుంది అన్న వెంటనే ఆయన దేవదత్త మళ్ళీ తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు, నీకు దారి చూపించినటువంటి నేను. ఆమేన్. ఆ దారిలోకి నువ్వు వచ్చి ఏమని అంటున్నాడంటే, నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, అది కాదు ఆ రాయబడుతుంది. ఏమనంటే తెలుసా, సర్వోన్నతుని దేవుని యొక్క ఆత్మ నిన్ను కమ్ముకొని ఆవరిస్తుందంట. అప్పుడు నువ్వు గర్భవతి అయి కుమారుడు కందువు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడంటే సర్వోన్నతుని దేవుని యొక్క శక్తి, అది సర్వోన్నతుని దేవుని యొక్క ఆత్మ నిన్ను కమ్ముకొనును, శక్తి నిన్ను కమ్ముకుంటుంది, దేవుని యొక్క బలం నిన్ను కమ్ముకుంటుంది. ఆ తర్వాత నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరికైతే దారి తెలియనటువంటి, ఎక్కడైతే మార్గాలు మూసుకుపోయి ఉంటున్నాయో బాగా గుర్తుంచుకో, సర్వోన్నతుని దేవుని దగ్గర నుంచి నీకు ఒక మార్గం తెరవబడుతుంది. ఏ ఏ మార్గాలైతే మూయబడి ఉంటున్నారో ఆ మార్గాలను యేసు నామములో తెలుస్తూ ఉంటున్నాను. ఏ ఎక్కడైతే సమాధానం లేకుండా పోతుందో ఆ సమాధానపు గోడను వెలుగొడుతున్నాను. దేవుని యొక్క ఆత్మశక్తిని విడుదల చేస్తూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఆమె చూసినప్పుడు కృప పొందిందానా, నీకు శుభం అని చెప్పి ఆ తర్వాత ఫస్ట్ ఆయన అంటాడు, భయపడొద్దు, దేవుని యొక్క శక్తి నీ మీదకి వస్తుంది. అది ఎప్పుడైతే వస్తుందో అనేక మార్గాలని అది తీసివేస్తుంది. అక్కడ ఆమె గురించి రాసేటప్పుడు దేవుడు ముందుగానే నిర్ణయించినటువంటి వాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె గర్భము ధరించింది. ఆ తర్వాత కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టడము, ఏమేమి చేయాలో అన్ని విషయాలు ఎవరు మాట్లాడుతూ ఉంటున్నారు? దేవుని యొక్క దూత మాట్లాడుతూనే ఉంటున్నాడు. ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటున్నాడో బాగా గుర్తుంచుకోవాలి, నువ్వు అనుకుని మీ నాయన కడుపులో ఇంతవరకు సారీ మీ అమ్మ కడుపులో నువ్వు పుట్టలేదు, నేను ఇక్కడే పుట్టాలి, ఎక్కడ తారకారంలోనే పుట్టాలి, ఇక్కడే వీరిద్దరి మధ్యలోనే పుట్టాలి, మా అమ్మకే నేను పుట్టాలి, ఈసారి నువ్వు నాకు హెల్ప్ చేయి, వచ్చే జన్మలో కూడా నీ కడుపులోనే ఈ కథలే ఉండకూడదు. సరే, హల్లెలూయా. అంటే దేవుని యొక్క నిర్ణయము
నీవు పుట్టక ముందే నీ మీద దేవుడు ఉంచి ఉంటున్నాడు. ఆమేన్. నువ్వు ఏం చేయాలనేటువంటి ఆలోచన నీకు లేకుండా పోవచ్చు, కానీ నువ్వు ఏం చేయాలనేటువంటి ఆలోచన దేవుడు కలుగున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, యేసుక్రీస్తు అనేటువంటి ఒక శిశువు పుడతాడు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడని రాయబడతా ఉంది. అందుకే యెషయా రాసినటువంటి గ్రంథము 61వ అధ్యాయంలో ముందు ఆ యొక్క 4-5 వాక్యాలు నేను చూసినట్లయితే అక్కడ చాలా చక్కగా యేసుక్రీస్తు వచ్చి ఏం చేయబోతున్నాడు అనేటువంటిది ప్రవక్తల ద్వారా తెలియబడతా ఉంటున్నది. ఒకసారి చదువుదామా. యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. చాలు. హల్లెలూయా. దీనులకు సువార్త ప్రకటించడానికి దేవుని ఆత్మ నన్ను అభిషేకించును. అది యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాట. అదే మాట యేసుక్రీస్తు ఆ యెషయా గ్రంథము చదివి ఆ యొక్క సమాజ మందిరంలోను ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అంటున్నాడు, ఈ మాట ఈ రోజుతో నెరవేరిందని. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే. తర్వాతగా దేవుడు ఎప్పుడైతే మరియా దేవుని యొక్క అభిషేకం ఎవరితో అయితే కూడా ఉంటుందో వారికి అన్ని విషయాలు దేవుని యొక్క దూత వచ్చి బోధిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరే, మరియా గర్భము ధరించి కుమారుని కనింది. ఆ కుమారుడు ఏం చేశాడని అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే యేసుక్రీస్తు భూమికి వచ్చి అన్ని విషయాలు జరిగింది. ఏ విషయాలు అయితే జరిగిందో అన్ని విషయాలు మనకి తెలిసిందే. ఆమేన్. హల్లెలూయా. సరే, ఓకే. ఆ తర్వాత చూసినట్లయితే కనబడేటువంటిది మరియకి జత ఎవరంటే ఎలిజబెత్ కి జత ఎవరంటే జకర్యా. ఆమేన్. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యం చదువుదామా. 5వ వాక్యం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వాక్యం. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో ఆబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు నేను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరే పేరంట గట్టిగా చెప్పండి. ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నారంట? హల్లెలూయా. ఏ పని చేస్తే దేవుని యొక్క దృష్టికి వాళ్ళు నీతిమంతులైన, అదే భార్య భర్తలుగా ఇద్దరు ఉన్నారు. అప్పుడు యోసేపు తల్లిగా ఉన్నప్పుడు అతన్ని చూసి దేవుడు అన్నాడు నీతిమంతుడని. ఇప్పుడు భార్య భర్తలుగా ఉండేటప్పుడు అతన్ని చూసి మాట్లాడుతూ ఉంటున్నాడు నీతి మంతులుగా ఉన్నారని. ఆమేన్. దాని తర్వాత వాక్యం చదవండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి ఏం లేదంట, పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడి వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో చూడండి, జకర్యా దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు జకర్యా భయపడొద్దు, నీ ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన అక్కడ ఎవరు చేశారు? ప్రార్థన ఎవరు చేసింది? ప్రార్థన ఎవరు చేసింది? ఓకే. జకర్యా అనేటువంటి ఒక మనుషుడు, అతను యాజక ధర్మము చొప్పున దేవాలయంలోకి వెళ్ళి ధూపము వేస్తా ఉన్నటువంటి సమయము. ఆ సమయంలో వెళ్ళి ఎప్పుడైతే ధూపం వేస్తా ఉంటున్నాడో ఆ ధూపంలో టక్కని దేవుడు ఏం చేస్తాడంటే డమ్మని వచ్చి నిలిచిపోయాడు. ఎవరు? దేవుని యొక్క దూత టక్కని వచ్చి నిలిచాడు. ఎప్పుడైతే నిలిచిన వెంటనే గబక్కని భయపడాడు. ఎవరు? జకర్యా దగ్గర మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని దూత, నీ ప్రార్థన గట్టిగా చెప్పండి, నీ ప్రార్థన. ఆమేన్. పక్కన దగ్గర చెప్పండి, నీ ప్రార్థన వినబడింది. నీ ప్రార్థన వినబడినది. ఆమేన్. హల్లెలూయా.
తర్వాత వాక్యం చదవండి. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ఓకే ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక ఓకే 17 చదవండి. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను ఓకే ఓకే చాలు. అది చూసినట్లయితే 18వ వాక్యంలో అంటాడు జకర్యా ఏమనంటే ఇది ఏ విధంగా జరుగుతుందని అడుగుతాడు. ఆమేన్. నేను జకర్యా మనసులో ఒకటి ఉంది ఏమనంటే ప్రభువా నాకు ఎట్టైనా పిల్లలు కలగాలి. ఏం కలగాలి? పిల్లలు కావాలని ఈయన ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ భార్య కూడా ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉంటున్నారో దేవుడు వచ్చి వారికి ఒక వాక్కును పంపించాడు. అందుకే ఆ యొక్క గాబ్రియల్ దూత వచ్చి నిలబడినప్పుడు ఆ యొక్క కుడి పక్కన ధూపం వేసేటువంటి కుడి పక్కన నిలబడి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమనంటే నీవు ప్రార్థన వినబడింది. ఆమేన్. నీ యొక్క ప్రార్థన వినబడింది. ఇదిగో నీ యొక్క భార్య ఏం కావుందంట? గర్భము ధరించి ఉంటున్నది. ఆమేన్. ఎప్పుడైతే గర్భము ధరించి ఉంటున్నది అంటాడో వెంటనే మనుషుల యొక్క ఏంటది ఆలోచనలు. ఆమేన్. మనిషి యొక్క ఆలోచన ఏమనుందంటే అది 18వ వాక్యంలో క్లియర్ గా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమనంటే నేను జకర్యా అంటాడు నేను వయసు అయిపోయింది, నాకు ఏమైపోయింది? వయసు అయిపోయింది, ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినదని. బహుకాలము గడిచినదంటే ఇంకా గర్భం వచ్చి పనిచేయనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. గర్భాశయం పనిచేయనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. అది ఒడిగిపోయింది, అది పనికిరాదు, ఆ స్థితిలో ఉంటున్నది. ఇది ఏ విధంగా జరుగుతుంది? ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి ఆమేన్ అంటున్నాడు. ఇది ఏ విధంగా జరుగుతుంది? నాకంటే ఇది తెలుస్తుంది అన్న వెంటనే ఆ శిశువు పుట్టేంత వరకు నువ్వేమైపోతావు? మాట్లాడు, అది నీకు మంచిది. ఆడ నీతిమంతుడు ఈయన అంటున్నాడు ఇది ఏ విధంగా జరుగుతుంది, నాకు ఎలా తెలుస్తుంది అన్న వెంటనే నోరు మూసేస్తున్నాడు. ఎందుకంటే ఏదో ఒకటి వాగద్దు. దేవుని దగ్గర ఏం చేయకూడదంటే ఏదో ఒకటి వాగకూడదు. జకర్యా ఏ విధంగా పనిచేస్తానంటే ఆయనతో పాటు జకర్యాకి కలిగినటువంటిది ఒకటి ధూపం వేసేటువంటి వాడు, ప్రార్థన చేసేటువంటి వాడు. అక్కడ దూతుండు కొన్ని టక్కన అన్నాడు. ఏమనంటే నోరు మూసేయాలి. నేనైతే ఏం చేస్తుంటా, తల మీద 4 దెబ్బలు వేసుకుంటా. 4 దెబ్బలు వేసి ఎందుకు ప్రార్థన చేయాలి? పిల్లలు కావాలని. వచ్చినప్పుడు ఏం చేయాలి? సందేహించకుండా తీసుకోవాలి. ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఏం చేయాలి? 4 దెబ్బలు పట్టాలి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఒకసారి హల్లెలూయా. ఇది ఎట్లా జరుగుతుంది అని అడిగేసరికి దేవుని యొక్క దూత ఆ బిడ్డ పుట్టి పెరిగి ఈ విధంగా చేసేంత వరకు నువ్వేం చేయమంటే మాట్లాడవా. బిడ్డ పుట్టి నువ్వు పేరు పెట్టేంత వరకు నీకు మాటలు రావు. ఎప్పుడైతే రావన్నాడో అప్పటికి నోరు క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఉన్న వాళ్ళంతా భయపడిపోయినారు. ఏంటి జకర్యా వెళ్ళాడు, ఇంకా రాలేదు. మళ్ళీ చూస్తే జకర్యాకి దర్శనం కలిగిందని రాయబడతా ఉంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము నీ మీదను నీ పిల్లల మీదను ఒకేలా ఉంటుంది. నీకైతే నీ గురించి తెలియదు, కానీ నీ గురించి దేవునికి బాగా తెలుసు. అందుకే భూమి మీద నేను పుట్టిస్తా ఉంటున్నాడు. ఏ కారణం లేకుండా దేవుడు ఒక భూమి మీద ఒకరిని పుట్టించాడు. ఆడు అంటున్నాడు ఆ యొక్క యోహాను గురించి మాట్లాడేటప్పుడు యోహాను ఏ కార్యాలైతే తండ్రి యొక్క హృదయాలు పిల్లల వైపు, పిల్లల యొక్క హృదయాలు తండ్రుల వైపు వారు కరెక్ట్ చేసేటువంటిది. అంటే ఏ యొక్క తప్పులైతే చేస్తా ఉంటున్నారో వారిని సరి చేసేటువంటి ఆత్మను దేవుడు వారి మీద పెట్టి ఉంటున్నాడని. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క ఆశీర్వాదం వచ్చిందో అక్కడికి నోరు మూసుకొని వెళ్ళిపోయినటువంటి జకర్యా ఈ రోజు ఎవరైతే జకర్యా వల్ల ఉంటున్నారో దేవుడు ఇచ్చేటువంటి దాన్ని సందేహించేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఏగా ఉంటున్నారంటే జకర్యా లాగా ఉంటున్నారు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని సందేహిస్తానవా? మర్చిపోవద్దు, నీకు లాక్ చేయటమే అది మంచిది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమె గర్భము ఒడిగిపోయింది, నిలిచిపోయిందంట. బహుకాలము గడిచిపోయింది. బహుకాలము గడిచినటువంటి దాంట్లో ఒక ఆశీర్వాదాన్ని పుట్టించగలిగినటువంటి వాడు దేవాది దేవుడు.
ఆమేన్ చెప్తామా? గట్టిగా హల్లెలూయా. బహుకాలము ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎన్ని రోజులైందో నువ్వు ఆ యొక్క కార్యాన్ని చూసి, ఏ కార్యం అయితే నీకు లాంగ్ గా అంటే చాలా దినాలుగా జరగకుండా ఉండేటువంటి కార్యాన్ని దేవుడు ఈ రోజు నీకు జరిగించును గాక. ఆమేన్ హల్లెలూయా. అదే దేవుని యొక్క దూత సెలవిస్తా ఉంటున్నాడు, ఈ రోజులో నుంచి ఆ కార్యం నీకు మొదలవుతుంది. ఆ కార్యాలను నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. రెండు చేతులు పైకి ఎత్తుదాం. ఆమేన్ అని బలముగా హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే ఎలిజబెత్ వచ్చి ఉండేటప్పుడు మరియ వచ్చి ఎలిజబెత్ ని కలుసుకుంటా ఉండేటువంటి సందర్భం చూడగలుగుతాం. మరియ వచ్చి ఓకే యేసుక్రీస్తు పుట్టుకలో ఆయన యొక్క కార్యంలో బలమైనటువంటిగా ఉంటున్నది. తర్వాత చూద్దాము ఎవరి గురించి, దూత జ్ఞానుల గురించి చూస్తామా? హల్లెలూయా. ఓకే, జ్ఞానుల గురించి ఏమని రాయబడతా ఉంటున్నది చూద్దాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వాక్యాలు చదవండి. మొదటి 2 వాక్యాలు. దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడ నుండంట? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. ఓకే ఓకే చాలు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి. అన్ని విషయాలు తగ్గించి అన్ని విషయాల గురించి మాట్లాడేసి మనం ముగించేస్తాం. అంటే జ్ఞానులు, నాకు తెలిసి అయితే వీళ్ళు జ్ఞానులు కాదు మూర్ఖులు అని నేను అనుకుంటున్నా. ఏమనంటే జ్ఞానులు కాదు మూర్ఖులు, ముగ్గురు మూర్ఖులు వాళ్ళే. సరే, ఆ విషయం మళ్ళీ ఇంకెప్పుడైనా చూద్దాం, వాళ్ళు మూర్ఖుల జ్ఞానులు అని. సరే, ఈ యొక్క జ్ఞానులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సమయాల్ని కాలాల్ని పరిశోధించేటువంటి వారు, నక్షత్రాలను సూచించేటువంటి వారు. ఈ నక్షత్రం పుట్టిందా, ఎవడో ఒకడు కూర్చుంటాడు. ఈ నక్షత్రం పుట్టిందా, ఇట్లా జరుగుతుంది. ఈ నక్షత్రం వచ్చిందా, ఈ విధంగా చేయాలి అనేటువంటి పరిశోధనలు చేసేటువంటి వాళ్ళు. దాన్ని పెట్టుకుని ఇప్పుడు జాతకాలని చెప్పి ఏమాడుతూ ఉన్నారు. సరే, వాళ్ళ జ్ఞానం ఎంతవరకు అనేది దేవుడిగా తెలియాలి. హల్లెలూయా. దేవుడు మనకి మహిమ కలుగును గాక. సరే, వాళ్ళు అంటున్నారు ఏమనంటే, ఆ యొక్క దేవుడు యేసుక్రీస్తు పుట్టినాడు అనేటువంటి మాట ఎప్పుడైతే తెలుసుకున్నారో వెంటనే ఆకాశంలో ఒక తార వెలిసింది. ఆమె ఒక స్టార్ అనేది వచ్చింది. ఆ స్టార్ ఏం చేస్తానంటే జ్ఞానులకు మార్గాన్ని చూపిస్తా ఉంది. ఈ జ్ఞానుల వల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆ యొక్క జ్ఞానులు ఏం చేస్తున్నారంటే ఆ తారను చూస్తా వెళ్ళారంట. ఎంత దాకా వెళ్ళారు? వీళ్ళకి బుద్ధుంటే ఫస్ట్ ఆ తారని కదా వెంబడించారు, ఆ తారతోనే వెళ్ళుండాలి, ఆ యొక్క నక్షత్రంతోనే వెళ్ళుండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మార్గ మధ్యంలో, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి వెళ్తున్నారో వారి దగ్గరికి దేవుడు చిన్న కార్యం వచ్చేసి చాలు అక్కడికి ఆపేసేది. దేవుడు ఏదైనా ఒక విషయం చెప్పేస్తే దాంతో పాటు అనుకునేటువంటి విషయము, ఇది చాలా దరిద్రమైనటువంటి విషయము. అనేక మంది దగ్గర జరిగేటువంటి కార్యం అదే. ఏం చేస్తున్నారంటే తార వచ్చింది, తార వీళ్ళు నడిపించే దూరానికి వెళ్ళి ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజు పుట్టాడు అనేసరికి ఏ రోజు ముందు పోయి నిలబడుతున్నారు. ఏ రోజు ముందు పోయి నిలబడుకొని ఇక్కడ రాజు పుట్టాడంటే ఎక్కడ రాజు ఇక్కడ పుట్టాడంటే ఎక్కడ అని అడుగుతా అంటున్నారు. వెంటనే ఆ జ్ఞానులు, నిజంగా జ్ఞానులు అయితే ఏం చేయాలంటే ఆ యొక్క నక్షత్రాన్ని ఫాలో చేస్తా వెళ్ళారు. ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళారో నక్షత్రం దూరం అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క గైడెన్స్ తో నువ్వు వెళ్తున్నావో బాగా గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క గైడెన్స్ అంటే దేవుని యొక్క ఆలోచన వైపు నువ్వు వెళ్తూ ఉంటున్నావో అదే ఆలోచనలో వెళ్ళిపోవాలి. లేదా ఒక డబ్బు వచ్చిందని, లేదా ఒక గౌరవం వచ్చిందని, లేదా నా యొక్క ఏంటది ప్రిస్టేజ్ ఏదో ఒకటి అంటే మనిషిని కొద్దిగా హెచ్చింపగలిగినటువంటిది నా దగ్గరకు వచ్చిందని ఆ యొక్క విజన్లో నుంచి, ఆ యొక్క మార్గంలో నుంచి ఎప్పుడైతే నీ తలంపులు దూరం అవుతాదో అప్పుడు దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండు చేతులు పైకి చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఎప్పుడైతే జ్ఞానము, ఆ యొక్క జ్ఞానులు ఏం చేస్తున్నారంటే ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. నక్షత్రం వైపు వెళ్ళేంత వరకు వారి మార్గంలో ఎటువంటి ఆటంకము లేదు. ఈ ముగ్గురు వారికి
కనబడింది. ఏమని? ఈ విధంగా రాజు పుట్టి ఉన్నాడు, యూదుల రాజు పుట్టి ఉన్నాడని తెలుసుకున్న వెంటనే రాజు ఎక్కడ పుడతాడు? రాజు ఎక్కడ పుడతాడు? మాట్లాడండి. రాజు ఎక్కడ పుడతాడు? రాజు ఎక్కడ పుడతాడు? చెప్పండి. రాజు ఎక్కడ పుడతాడు అని. ఏమొస్తుంది? రాజు ఎక్కడ పుడతాడు? గట్టిగా. రాజు ఎక్కడ పుడతాడు? ఈ రాజు ఎక్కడ పుట్టినాడు? మ్యాటర్ అర్థం చేసుకోవాలి. రాజు అనేటువంటి వాడు రాజమహల్లో పుట్టేటువంటి వాడు కాదు. ఆమె దావీదు ఎక్కడ పుట్టాడు? రాజమహల్లో పుట్టాడా? లేదే. హల్లెలూయా. రాజు అనేటువంటి వాడు పుట్టాడనేసరికి ఈ జ్ఞానం లేని జ్ఞానులు ఏం చేశారంటే నేరుగా రాజు దగ్గరికి వెళ్ళిపోయినారు. ఇక్కడ పుట్టాడంటే ఎక్కడ? దానివల్ల వచ్చిన పరిణామం చూస్తున్నారా? ఆ దేశంలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ, అదే వాళ్ళ జ్ఞానులైతే అదే మనల్ని ఒక నక్షత్రం నడిపించింది, ఆ నక్షత్రం యాదాకి తీసుకెళ్ళింది. మళ్ళీ రెండోసారి బుద్ధి కలిగి ప్రార్థన చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఆ నక్షత్రాన్ని కనుగొని దాని వైపుగా సాగారు. అది యేసుక్రీస్తుకి దారి చూపించింది. ఆమేన్. యేసుక్రీస్తు యాదాకుంటున్న ఆడికి నిలిచిందంట తార. ఆ ఆకాశంలో నుంచి వచ్చినటువంటిది వాళ్ళు పైన చూస్తానే వెళ్ళారు, తొలగిపోయినారు. ఎవరైతే తొలగిపోతుంటున్నారో జాగ్రత్త, తిరిగి దేవుని వైపుకి వచ్చే నువ్వు కానాను చేరిపోతావు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అనేక చోట్ల తప్పిపోయినారు, కానీ కానాను చేర్చుకుంటా మాత్రం దేవుడు వదిలిపెట్టింది లేదు. ఆమేన్. అనేక చోట్లలో ఎక్కడెక్కడైతే నువ్వు మిస్ అయిపోతున్నావో ఈ రోజు దేవుని వైపుగా తిరుగు. ఆమేన్. ఆ జ్ఞానుల దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలిసిన, ఆ జ్ఞానులు ఎక్కడైతే ఆ దారిని తప్పించేసి మళ్ళీ తిరిగి దారి దగ్గరికి వెళ్ళిపోయినారో ఆ యొక్క నక్షత్రాన్ని, వారి యొక్క తలంపులను ఆ నక్షత్రం పై నుంచి విడిచిపెట్టి మళ్ళీ తిరిగి ఎట్లయితే ఆ నక్షత్రాన్ని కనుగొన్నారో అదే విధంగా ఈ రోజు నువ్వు దేవుని కనుగొనాలి. ఆమేన్. ఏ స్థితిలో పడిపోయించున్నావో ఆ స్థితిలో నుంచి తిరిగి లేచి దేవుని వైపుగా నువ్వు ఎప్పుడైతే తిరుగుతున్నావో దేవుని యొక్క రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. 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 దారి తప్పేటువంటి వారిని నడిపించేటువంటిది సేవకుడు మాత్రమే. సేవకుడు ఎప్పుడైతే నడిపిస్తూ ఉంటున్నాడో అదిదా. అందుకే బుద్ధిమంతులు, దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరు బుద్ధిమంతులు. దానియేలు రాసినటువంటి గ్రంథము 9:12 12 9:12 12 9 ఒకసారి చూడండి. దానియేలు రాసినటువంటి గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందు జ్యోతులను పోలి ప్రకాశించుదురు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే బుద్ధిమంతులో వాళ్ళందరూ నక్షత్రాల వలె ఉంటున్నారు. అందరూ చెప్పండి, ఎవరైతే బుద్ధిమంతులో. చెప్పండి, ఎవరైతే బుద్ధిమంతులో ఆకాశంలో నక్షత్రాల వలె ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. సరే, ఈ నక్షత్రం ఎట్లయితే ఆ జ్ఞానులను యాడికి దేవుని ఎదుకు నడిపించిందో, నువ్వు బుద్ధిమంతుడు అయితే అనేక మంది దేవుని ఎదుకు నువ్వు నడిపించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, బుద్ధి లేనటువంటి వారికి, ఈ జ్ఞానం కలిగినటువంటి వారికి వచ్చి నక్షత్రము దారి చూపించింది. కానీ చదువు లేనటువంటి పామర్లు గొర్రెల కాపర్లకు వచ్చి దేవుని యొక్క వెళ్తా ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే, తర్వాతగా ఎవరు ఉంటున్నారంటే కాపర్ల గురించి చూద్దాము. కాపర్లు ఎట్లా దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తా ఉంటున్నారు. జాగ్రత్తగా గ్రహించాలి. ఎప్పుడైతే నీకు జ్ఞానం ఉండొచ్చో, జ్ఞానం వచ్చి ఆ విషయం చదవండి. సూపర్గా వచ్చింది, సూపర్. ఆ వాక్యం చదవండి. జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తు దగ్గర వచ్చి మొక్కుతూ ఉంటున్నారు. సందర్భం తీయండి. 12వ వాక్యము 2:12. మత్తయి సువార్త 2:12. దానికి ముందు వాక్యము 10:11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని
పొలమును కానుకలుగా కానుకలుగా ఆయనకి సమర్పించరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వచ్చే సమయానికి దగ్గరగా 3 సంవత్సరాలు అయిపోయింది. యేసుక్రీస్తు తిరగలాడేటువంటి సమయం అది. ఎందుకంటే హేరోదు రాజు ఒక రాజశాసనం రాశాడు. ఏమిటంటే 3 వయసు లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ 2 ఇయర్స్ ఓకే 2 ఇయర్స్ 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయమని రాజశాస్త్రం రాసి అందరిని చంపేశాడు. సరే ఓకే. యేసుక్రీస్తు 2 సంవత్సరాలు అంటే లేచి నడిచేటువంటి ఆ సమయంలో జ్ఞానులు వస్తున్నారు. జ్ఞానులు వచ్చి ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని చూసి ఏం చేశారంట? సాగిలపడ్డారంట. ఆమేన్. హల్లెలూయా. సాగిలపడేదండి ఎంతమందికి తెలుసు? సాగిలపడటం మోకరించుకుని వచ్చేది కాదు. సాష్టాంగ నమస్కారం అంటే ఒకటి ఉంది. సాష్టాంగ నమస్కారం అంటే ప్రతి ఒక్క అంగము, నా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అంగము నేలను టచ్ అయ్యేలా సాష్టాంగ నమస్కారం అంటే నడినెత్తి, ముక్కు, ఈ యొక్క ఛాతీ, ఆ తర్వాత మోకాలు నడుముతో సహా ఈ వేలుతో సహా ఇట్లా నిలబడాలి. బ్యాలెన్స్ ఇట్లా పడేద్దా సాష్టాంగ నమస్కారం. ఆమేన్. హల్లెలూయా. సరే, సాష్టాంగ నమస్కారము ఆ ముగ్గురు జ్ఞానులు ఏం చేస్తారంటే ఎవరి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తా ఉంటున్నారు? యేసు ప్రభు దగ్గర. అందరూ చెప్పండి, యేసు ప్రభు దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తా ఉంటున్నారు. ఆమేన్. యేసు అనే మాటకి అర్థం ఏంటి? క్రీస్తు అంటే యేసు అంటే అందరూ చెప్పండి, యేసు అంటే క్రీస్తు అంటే ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే అభిషేకం ఉంటుందో అభిషేకం ముందర ఎంతటి జ్ఞానమైనా సరే సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం ముందర అంటే ఎవరైతే అభిషేకం పొంది ఉంటున్నారో వారి ముందర జ్ఞానులైనా సరే ఎవరైనా సరే వచ్చి వారి ఎదుట సాష్టాంగ నమస్కారము చేయవలసిందే. వారి పెద్దలైనా సరే, చిన్న అభిషేకం కలిగినటువంటి వారి దగ్గర పెద్దలైనా సరే వచ్చి ఏం చేయాలి? సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. ఆమేన్. ఒకవేళ దేవుని ఆత్మతో నువ్వు నింపబడేది, దేవునికి అభిషేకం నీ మీద ఉన్నదని గ్రహించినట్లయితే ఖచ్చితంగా జ్ఞానులు వచ్చి నీ ఎదుట నమస్కారం చేయాల్సిందే. ఆమేన్. ఎవరైతే కృప పొందుతారో వాళ్ళందరికీ ఈ యొక్క మాట ఫలించును గాక. హల్లెలూయా. ఆ జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తు ఎదుట అంటే అభిషేకం ముందర సాష్టాంగ నమస్కారం చేస్తా ఉంటున్నారు. అది ఎటువంటి వారైనా సరే అభిషేకం ముందర తల వంచవలసినటువంటిదే. ఆమేన్. అందుకే ప్రతిదినము నిన్ను నువ్వు అభిషేకంతో నింపుకున్నావంటే, నిన్ను నువ్వు అభిషేకంలో నింపుకున్నావంటే అందరూ నిన్ను చూసేటప్పుడు ఖచ్చితంగా నీ ఎదుట వచ్చి సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. నిన్ను చూసి నమస్కరించాల్సిందే. నిన్ను చూసి భయపడాల్సిందే. నీకు కానుకలు ఇచ్చే తీరాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ తర్వాత చూసినట్లయితే ఆ కాపరులు ఆ యొక్క మాట చదివేద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వాక్యాలు చేస్తాం. ఆ దేశంలో గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను నిజమైనటువంటి సేవకుడు, నిజమైనటువంటి కాపరి రాత్రి పూట నిద్రపోకుండా కూర్చునేసి వారి యొక్క మంద అంటే సంఘంలో ఎవరు ఎలా ఉన్నారు అనేటువంటి దాని గురించి కాపాడుకుంటున్నటువంటి వాడు నిజమైన కాపరి. ఆమేన్. వాళ్ళు మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ, అందరూ చెప్పండి, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేరి. అయితే ఆ దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆడ ఏమని రాయబడుతుందంటే నేను మీకు సువార్తమానము. ఏ సువార్తమానము అంటే యేసుక్రీస్తు పుట్టి ఉన్నాడని. ఆ వాక్యం మళ్ళీ ఒకసారి చదవండి. ప్రజలందరికీ కలగబోవు, అందరూ చెప్పండి,
ప్రజలందరికీ కలగబోవు. గట్టిగా, ప్రజలందరికీ కలగబోవు మహాస్వార్త. ఆమేన్. యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారికి కాదు. ఈ యొక్క మాట యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారికి కాదు. ఎందుకో తెలుసా? ప్రజలందరికీ అన్నారు కానీ ఎవరైతే నమ్ముతున్నారో వారికి మాత్రమే అన్నారా? లేదు. ప్రజలందరికీ కలగబోవు సువార్తను, సువార్త అంటే మంచి మాటను తెలియజేస్తున్నాడు గాబ్రియేల్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను ఒక దూత వలె నిలబెట్టేశాడు భూమి మీద. నువ్వు వెళ్ళి అందరికీ చెప్పాలి. ఏమనంటే ఒక మంచి సువార్త ఉంది. అదేంటో తెలిసినా నువ్వు లోపలికి వచ్చేస్తావు. ఆమేన్. సరే, మంచి సువార్త చెప్పాలంటే నోరు పెకలదు. అదే చెడ్డ మాటలు మాట్లాడాలంటే ఈజీగా నోరు టక్కన ఓపెన్ అయిపోతుంది. ఎంత చోటనైనా ఎంతటి వారినైనా మాటలు మాట్లాడించాలంటే అయిపోతుంది. సరే, హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రజలందరికీ కలగబోవంటే ఆ ప్రజల్లో దొంగలు ఉన్నారా లేదా? నోరు తెచ్చి మాట్లాడండి. దొంగలు ఉన్నారా లేదా? దోపిడి వాళ్ళు, మోసగాళ్ళు, అబద్ధం చెప్పే వాళ్ళు, మూతి ఇట్టి తిప్పేవాళ్ళు, మూతి తిప్పేవాళ్ళు, చాడీ చెప్పేవాళ్ళు. ఆ పక్క చూడండి, ఈ పక్క చూసి మాట్లాడండి. ఆ పక్క తిరిగి ఈ పక్క చూస్తారు. లేడీస్ వైపు కాదు, జెంట్స్ కూడా ఆ పనులు చేసేటువంటి వాళ్ళు కాదు. ఏమనంటే ఇద్దరి మధ్యలో గొడవ పెట్టాలంటే ఈజీగా వెళ్ళి వాడి గురించి వీడికి, వీడి గురించి వాడికి చెప్పేటి వాళ్ళు ఉంటున్నారు. ఏ యొక్క కార్యాలైతే మనుషులలో కనబడతా ఉందో వాళ్ళందరికీ ఒకే ఒక మంచి సువార్త ఏంటంటే యేసుక్రీస్తు జననమే. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రజలందరికీ అన్నారు కానీ యేసుక్రీస్తు నమ్మిన వారికి మాత్రము రాయలేదు, చెప్పబడలా. దేవదూత క్లియర్ గా మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రజలందరికీ కలగబోవు మహాస్వార్తను, మహా సంతోషకరమైనటువంటి వార్తను నేను మీకు తెలియజేస్తాను. మీ కొరకు రక్షకుడు నేడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి, మీ కొరకు రక్షకుడు నేడు పుట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదే స్వార్థమానము. ఈ యొక్క స్వార్థమానమే ఈ రోజు దేవుడు మీతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలిసిన ఇదే మాట. మీకు ఒక రక్షణ దినమును దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అనుగ్రహించినందువల్ల ఇక్కడ వచ్చి నువ్వు కూర్చొని ఉంటున్నావు. అది వచ్చిన తర్వాతనే ఇలాంటి విషయాలు దేవుడు నీకు తీసుకొని వచ్చి బోధిస్తూ ఉంటున్నాడు. ఆ గాబ్రియేల్ దూత ఎటువంటి వాడో తెలిసిన, ఆ గాబ్రియేల్ దూత వచ్చి నిలబడేటప్పుడు తన యొక్క ఇంట్రడక్షన్ ఎట్లుందో తెలిసిన, తన యొక్క పరిచయం ఏ విధంగా ఉందో తెలిసిన, సరైనటువంటి పరిచయం వచ్చి వారికి ఉంటున్నది. ఆమేన్. లూకా సువార్త 1వ అధ్యాయం 19 ఒకే ఒక వాక్యం చదవండి. దూత ఎక్కడంట? అందరూ చెప్పండి, ఎక్కడ? దేవుని సమూహమునందు నిలుచు. ఎక్కడ నిలుస్తా ఉన్నాడు? రాజుల ఎదుట నిలవట్లేదు, ప్రధాన ఎదుట నిలవట్లేదు, ఆ తర్వాత ఇంకెక్కడ అధికారుల ఎదుట నిలవట్లేదు. ఆయన ఎక్కడ నిలబడుతున్నటువంటి వాడంట? దేవుని యొక్క అందరూ నోరు తెరిచి చెప్పండి, దేవుని యొక్క సముఖమునందు నిలిచి ఉన్న వాడను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మాట్లాడండి. దేవుని ఎదుట, దేవుని యొక్క సమూహము యందు నిలిచి ఉండు గాబ్రియేల్ దూతను. ఆమేన్. అది నేనే. హల్లెలూయా. అవును, నువ్వు నిలుస్తావా లేదో? నేను నిలబడితే ఇక్కడ నిలబడగలుగుతా, లేదంటే ఏం చేయలేము. ఆమేన్. అంతే కదా. వాడు వచ్చి, ఎవరు? గాబ్రియేల్ దూత వచ్చి గొర్రెల కాపరికి చెప్తా ఉంటున్నాడు. ఏమనంటే నేను వచ్చి చక్రవర్తి దగ్గర మాట్లాడేటప్పుడు జరుగుతుంది. నేను వచ్చి దేవుని యొక్క సముఖమునందు నిలబడేటువంటి వాడిని నేను మాట్లాడుతున్నాను, నీకు కలుగుతారని. అదే మాట నేను అంటున్నా, మీ మీదకి అందరి మీదకి ఆశీర్వాదం మనుషులు కాదు. దేవుని ఎదుట నిలబడేటువంటి నేను చెప్తున్నాను, సమస్త ఆశీర్వాదాలతో నిండిపోడుగాక. ఎటువంటి ఏ ఆశీర్వాదాలైతే నిలిచిపోతున్నాయో ఆశీర్వాదాలన్నీ మీ మీదకి వచ్చుగాక. సమస్త ఆశీర్వాదాలను బట్టి చెప్పుకుంటున్నాను. యేసు నామములో అందరూ తీసుకోవాల్సినదిగా యేసు నామములో ప్రకటిస్తూ ఉంటున్నాను. ఆశీర్వాదాలను ప్రకటిస్తూ ఉంటున్నాను. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు యొక్క జననంలో అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ఒక్కొక్క పర్సన్ చూసి దాని కానీ చూసినట్లయితే అన్ని చాలా విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ఎలిజబెత్ మరియా ఇద్దరు ఒక చోట కలిసేటప్పుడు ఆమె అంటుంది, మరి అంటుంది ఏమనంటే ఎలిజబెత్ చూసి శుభవచనములు పలుకుతుందంట. ఏ వచనము? శుభవచనం పలికిన వెంటనే మరియకి ఏం కాలేదు, కానీ ఎలిజబెత్ కి లోపల ఉన్న శిశువు ఏం చేస్తుందంట? ఏం చేస్తుందంట? సరే, బిడ్డ లోపల ఉండి అరిస్తే ఎవరికైనా వినపడుతుందా? ఆ గంతులు వేస్తుందని రాయబడతా ఉంది. లోపల ఉన్నటువంటి శిశువు గంతులు వేసిందంట. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోను లేదా దేవుని యొక్క ప్రసన్నతలో ఉన్నటువంటి వారితో కూడా నువ్వు మూవ్ అవుతున్నావో, వచ్చి కలిసి శుభవచనం అందుకుంటున్నావో, ఈ మాటలు వింటుండగా నీలోకి ఎప్పుడైతే ఒక ఏంటది ఓకే ఒక కనెక్షన్ వస్తుందో, అంటే నువ్వు ఎప్పుడైతే శుభవచనములు అందుకుంటున్నావో, దీవించేటప్పుడు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఆహ్లాదకరంగా సంతోషంగా దాన్ని తీసుకుంటున్నావో, ఇక్కడ నిలబడి మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట నువ్వు తీసుకునేటప్పుడు ఎప్పుడైతే సంతోషంగా తీసుకుంటున్నావో బాగా గుర్తుంచుకో, దాని కింద రాయబడుతున్నటువంటి ఆశీర్వాదాలతో నువ్వు నింపబడతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజం. మరి వచ్చి ఎలిజబెత్ దగ్గర శుభవచనములు పలికేటప్పుడు వెంటనే దేవుని ఆత్మ ఎలిజబెత్ మీదకే వచ్చిందంట. మరియలో ఉన్నటువంటి దేవుని ఆత్మ, మరియతో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఎలిజబెత్ లోపల ఉన్నటువంటి శిశువుని గంతులు వేయించింది. ఆమేన్. ఎప్పుడైతే గంతులు వేస్తారో అక్కడ మాత్రమే ఆశీర్వాదాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. గంతులు వేసేటప్పుడు ఆశీర్వాదాలు వస్తాయంట. గంతులు వేస్తే ఏమొస్తుంది? దాని తర్వాత వాక్యం అంటే ఆ యొక్క వాక్యాలు కానీ చదువుతా వచ్చినట్లయితే ఆమె హోల్ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మతో నిండిన తర్వాత గంతులు వేసి అనేకమైనటువంటి విషయాలు ప్రకటిస్తా వచ్చినది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరితో ఉండేటప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు నువ్వు కనెక్టింగ్ అయిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎవరైతే నిలబడతారో వారితో కూడా, వారి ఆత్మతో కూడా నీ యొక్క ఆత్మ ఏమవ్వాలంటే కనెక్టింగ్ అయిపోవాలి. ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నీలో సంతోషం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవునిని ఆరాధించేటప్పుడు గంతులు వేసి దేవుని ఏం చేయాలంట? ఆరాధించాలి. నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తున్నావో దేవుని యొక్క మహిమ దిగి వస్తుంది. దేవుడు అందరినీ దీవించిన గాక. ఆమేన్. ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీదకి వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక ఇంటికి ఒక చిన్న విషయం చెప్పేసి ముగించేస్తాను. ఒక ఇంటికి నేను వెళ్ళేసి వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు అన్నారు, క్రిస్మస్ వచ్చి నేను చేయలేను. ఏమన్నారంటే, క్రిస్మస్ వచ్చి నేను చేయలేను, ఈసారి ఖచ్చితంగా ఇంట్లో వచ్చి డబ్బులు అయితే ఏమీ లేదు, నేను బ్యాంకులో కూడా ఏం పెట్టలేదు, నేను ఈసారి గుట్టలు కూడా ఏం చేయనంటే తీయను, గుట్టలు కూడా తీయను. ఆ మాట విన్నప్పుడు చాలా బాధ వేసింది. నేను అనుకున్నా, ఎందుకు నాకు ఈ బాధ పెడతానైనా వద్దే వద్దనుకున్నా. సరే, ఇంటికి వచ్చి అది దేవునితో మళ్ళీ మాట్లాడటం అది నా పర్సనల్, అది నా సొంత విషయము. సరే, అక్కడ విన్నప్పుడు బాధ వేసింది. నేను ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేదానికి ముందే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాను, ఈరోజు రాసి పెట్టుకో. ఏది? శుక్రవారం ఎప్పుడు మీ ఇంటికి వచ్చింది సంతకం? శుక్రవారమే కదా? శుక్రవారం వాళ్ళతో చెప్పిన ఏమన్నా నా దగ్గర ఏమీ లేదు, అన్ని పొలానికి ఖర్చు పెట్టినాం, దానికి ఖర్చు పెట్టినా, దీనికి ఖర్చు పెట్టినా, ఏమీ లేదు. అప్పుడన్నా ఒకే ఒక మాట అన్నాను. శుక్రవారం చెప్పినటువంటి మాట. శుక్రవారం ఏం డేటు? మొన్న డేట్ ఏమి? 18వ తేదీ చెప్పిన. ఏమనంటే 24వ తేదీ కంతా నీ ఇంట్లో పుష్కలంగా అన్ని సమకూర్చు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నంబరు ఖచ్చితంగా చెప్పేసి వచ్చిన, నోట్ చేసి పెట్టుకో, ఈ క్రిస్మస్ నువ్వు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి వచ్చిన. ఆ తర్వాత వచ్చి ఒక పోరాటం జరిగింది. ఆ పోరాటాన్ని గెలిచిన తర్వాత సమస్తం సమకూర్తా వస్తా ఉంది. చెప్దామా?